వాంటెడ్ లిస్ట్లో వేసి పిలిచాము, కానీ మీరు రాలేదు. ఫస్ట్ మీ బాపు గురించి చెప్పి ఒక లైన్లో. మనల్ని చెక్కే శిల్పి చెక్కే శిల్పి. ఎస్. నువ్వు ఏ రకంగా మారాలనుకుంటున్నావు, ఏ రకంగా ఉండాలనుకుంటున్నావు, అసలు టోటల్గా మనం ఎలా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా దానికి కారణం ఒక నాన్న అయ్యుంటాడు. ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, మినిస్టరా, పిఎంఆ, వాట్ ఎవర్, దాని వెనుక నాన్న అనేవాడు ఉంటేనే అది సాధ్యమవుతుంది. అలాగే మధుప్రియ గారు ఉన్నారు, నాన్నగారి మీద పాటలు పాడాయి, చాలా ప్రాచుర్యం పొందిన పాట పాడారు. ఇంకా బాగా చెప్తారు ఆవిడైతే ఖచ్చితంగా. యా, అంటే నాకు లేట్ ఎందుకు అయిందంటే అక్కడి నుంచి వస్తుంటే మా ప్రొడ్యూసర్ గారు అసలు ఎవరో హీరోయిన్నే ఏకంగా యాంకర్గా తెచ్చారేమో అన్న ఉద్దేశంతో నేను కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోయానండి. శ్రేయాస్ మీడియా ఇది వినకండి, ఊరికే చెప్తున్నారు, పేమెంట్ మాత్రం పక్కా తీసుకుంటాను. అది అందుకోసమని నేను కన్ఫ్యూజన్ లాగిపోయి సరేలే మళ్ళీ శిల్ప గారి అని చెప్పేసి అట్లా సంభాయించుకున్నాను అనమాట. యా, ఎనీవే, ఇక్కడికి ఇచ్చేసిన సినీ ప్రముఖులందరికీ కూడా మనసు కూడా వాళ్ళు ఒప్పుకొని ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో కంగారే పడకురా అనే పాట రాయడం జరిగింది. మంచి మంచి భావాలు ఉన్న ఒక పాట రాసే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మా నిర్మాత రాజిరెడ్డి గారికి, అలాగే నా ఫ్రెండ్ ఆర్ఆర్ ధ్రువన్, న్యూ సెన్సేషన్, ఈ పేరు ఇంకా ఎప్పటికి ఇట్లా వినిపిస్తూనే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే మంచి మంచి మూవీస్ చేస్తున్నారు, మంచి మంచి మ్యూజిక్ తను చేయగలరు. గతంలో మా ఇద్దరి కాంబినేషన్లో తెలియదే అనే పాట వచ్చింది, కామ్రేడ్, ఈ సేమ్ ఇదే బ్యానర్లో సిద్ శ్రీరామ్ గారు పాడారు. చాలా చక్కగా అది మంచి మంచి విజయం మాకు ఇచ్చింది. ఆ ఊపుతోనే ఇంకా ముందుకు వెళ్తున్నాం. బ్రహ్మాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నటిస్తున్న సినిమాలో ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే ఎప్పటి నుంచో మీ సినిమాలు చూస్తూ ఉన్నాం. మీకు అభిమానం, చాలా చేరువైన నటులు మీరు అందరికీ కూడా, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడికి రాలేదు నాగశ్విన్ గారు, అలాగే భీమ్స్ అన్న, మట్టిలోని మాణిక్యమైన ఇంకా రాలేదు. చాలా రావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. నాగశ్విన్ గారు వస్తారేమో అనుకున్నాము. నిజంగా సృజనాత్మకతకి మరియు స్థితప్రజ్ఞతకి నిలువెత్తు నిదర్శనమైన అలాంటి వారు ఇక్కడికి వస్తున్నాం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే కాసర్ల శ్యామన్న లాంటి పెద్ద రచయితతో పాటలు పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందన్న, మీతో పాటు పేరు చూసుకోవడం అనేది. అలాగే దయా గారు చాలా చక్కగా సినిమాని చేశారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అందులో ఈ పాట అంటే ఈ సినిమాలో మంచి మంచి భావాలు రాశాను. ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడా మన లైఫ్ను పట్టు వదలకూడదు, ఖచ్చితంగా జీవితం అంటేనే మనకు ఒడిదుడుకులు చూపిస్తూ ఉంటుంది, అప్పుడు ఎలా ఉండాలి అన్న ఒక దాన్ని చేయడం. తిప్పలన్నీ ఉన్నా తప్పు చేయకుంటే అదిరా నీ గెలుపు, ఒప్పుకుంటూ వెళ్ళు ఎదురీతలని చూపిస్తూ ఓర్పు, తప్పకుండా మరి కనిపించునురా నువ్వు కోరే మలుపు, నొప్పి లేని జన్మే ఉండదురా కనరా కనువిప్పు అని రాయడం జరిగిందండి. తప్పకుండా నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా, నీ చిక్కులన్నవి తీరవంటూ ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు, ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.